నాకు ఇంకా గుర్తుంది, లార్డ్ చర్చ్లో ఒక పురుషుడు వచ్చాడు నా దగ్గర. ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రేయర్స్ చేస్తూ వచ్చి, అన్నా ఏడ్చేస్తా, కౌగులించుకుని ఏడ్చేస్తా, ఏమైంది? నా భార్య వెళ్ళిపోయింది, నా భార్య వెళ్ళిపోయింది, ఇంకొకటి వెళ్ళిపోయింది. నేను ఎంతో ప్రేమిస్తున్నాను నా భార్య ఇట్లా అయిపోయింది, నా భార్యకి ఇట్లా అయిపోయింది. ఆయన చేసి ఎన్ని చెప్తూ ఏడుస్తూ ఉంటే గుండె పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారంట? ఏం చెప్తారు? ఇంకా జరిగిన సంగతులు చెప్తా బాగోలే, కానీ ఏం చేయమంటారంటే ఏం చెప్పాలి? భవిష్య గ్రంథం నుండి దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెప్తాం. ఓ నీ భార్యని తెచ్చుకుంటాం మాత్రం కాదు, ప్రేమించు. నేను ప్రేమిస్తాను సిద్ధమన్నా, కానీ వెళ్ళు. కానీ నెక్స్ట్ ఫ్రైడే భార్యతో పాటు వచ్చాడు. అమ్మా అంటే ఏడు చేస్తున్నాను, తప్పు చేశాను. ఆమె తప్పు చేస్తున్నాను ఒకటి చెప్తా ఉంటే ఆయన పక్క నుండి ఏమంటాడు తెలుసా? పోనీలే, పర్వాలేదు, వదిలే. నాకు అనిపించింది, వాట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ ఈస్. హీ హ్యాడ్ ద ఫెయిత్ టు ఫర్గివ్. ఆయన అంటే ఒక మాట అన్నాడు, మన అందరూ పాపలమే, దేవుడు మనల్ని క్షమించలేదు, నన్ను క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తున్నా. ఆ మాటకి అబ్బా, ఆయన నన్ను క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తున్నా. ఇంకా దాని నుంచి ఏం కావాలి? దేవుడి ప్రేమ ఎంతో గొప్పది. ఈరోజు ఇక్కడ ఉన్న మన అందరం ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు మనల్ని అఫెండ్ చేస్తున్నాడు, ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు మన ఏదో రీతిగా బాధ పెట్టినాడు. కానీ దేవుడు అన్నాడు, క్షమించు.